నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. నిన్న పొద్దునే ఎండొస్తుంటే దుప్పట్లు ఉతికేసానండి. అవి ఉతికింది మొదలు ఒకటే వాన. ఇంకా సరే అని కొంచెం వారితే ఎన్ని తెచ్చి ఇంట్లో వేసాను. నైట్ అంతా ఫ్యాన్ వేసానండి. అయినా అవి కొంచెం ఆరలేదు. ఇంకా తీసి బయట వేసాను, బయట వేద్దామని. ఈ లోపల మా జున్నుకి స్కూల్కి టైం అవుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చేసి బాబుని స్కూల్కి రెడీ చేశాను. 2 days ఇంటికాడ ఉండాడు. వర్షం అని ఒకరోజు వెళ్ళలేదు. సండే కదా వెళ్ళలేదు మొన్న కూడాను. ఇవాళ పంపిద్దామని రెడీ చేసిన మొదలండి స్టార్ట్ చేశాడు. మమ్మీ పోను మమ్మీ స్కూల్కి నేను అని. వాడికి బిస్కెట్లు తెప్పిద్దామని వాళ్ళ డాడీ చేతికి డబ్బులు ఇస్తున్నా కూడా, డాడీ నాకు అప్పులు వద్దు, బిస్కెట్లు వద్దు డాడీ, నేను ఇంటి దగ్గరే ఉంటాను డాడీ అని అడుస్తున్నాడు. ఇంకా స్కూల్కి టైం అయింది. ఆటో వచ్చింది 8:30 అప్పుడు. ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి వదిలిపెడుతుంటే చూడండి ఎలా ఏడుస్తున్నాడో మా జున్ను. బాయ్ బాయ్. ఒక 2 days ఇంట్లో ఉంటే ఇట్లాగే వెళ్తాడండి ప్రతిసారి స్కూల్కి. ఆటో వచ్చింది. ఇక ముఖం నల్లగా పెట్టుకునే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా అప్పటికే టైం 9 అయింది. నేను దోశలు పోసాను. ఈ దోశ పిండి నేను నానలేదు, అత్తమ్మ చేసింది పిండి. అత్తమ్మే పోసిస్తే మేము దోశలు పోసుకుంటున్నామండి. టిఫిన్ చేసేసాను. ఇంకా జున్ను వాళ్ళ స్కూల్ దాకా వెళ్దామని రెడీ అయ్యాము. ఈ లోపల ఎండ వచ్చింది. అప్పటికే టైం 12 అలా అవుతుంది. ఎండ వచ్చేసరికి ఇవన్నీ ఎత్తుకుపోయి మిద్ది మీద ఆరేస్తున్నానండి బట్టలు. ఎందుకంటే నిన్న ఉదయం కూడా మంచిగా ఎండ వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్నీ నానబెట్టి అరే ఎండ బాగా వస్తుందిలే అని అన్నీ ఉతికేసాను. అప్పుడు మొదలైంది వర్షము. ఇంకా అప్పటాంచి అవన్నీ ఇంట్లో వేసి ఫ్యాన్లు వేసి ఆరబెట్టాను. ఎంత ఫ్యాన్లు వేసినా దుప్పట్లు ఆరవు కదండి. మళ్ళీ ఎండ వస్తుండేసరికి అన్నీ తెచ్చి ఆరేసానండి. అన్నీ వాళ్ళే ఆరిపోయేసాయి బట్టలు. ఈ లోపల మా రెమ్మ కూడా మిద్ది మీదకి వచ్చింది ఎండకి. అది ఆ ఎండలోనే అక్కడే పడుకోనింది. ఇంకా మేము జున్ను వాళ్ళ స్కూల్ దాకా వెళ్ళామండి. ఏమంటే వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు ఒక అబ్బాయి బాగా కొడుతున్నాడండి. నిన్న ముఖం మీద కూడా గిచ్చి పెరికేసి ఉండాడు. అలాగే భుజాల మీద కూడా గిచ్చేస్తున్నాడు బాగా. ఒకసారి స్కూల్ దాకా వెళ్ళి వాళ్ళ హెడ్ సార్కి అలాగే వాళ్ళ క్లాస్ టీచర్కి చెప్పేసేద్దామని వెళ్తున్నామండి. ఒక 2 times అలాగే చూశాను. కానీ అది మానేసరికి మళ్ళీ అలాగే జరుగుతుంది. అందుకే ఈసారి మేము ఇద్దరం వెళ్ళేసి చెప్పేసి వచ్చాము. బజార్కి వచ్చి ఇంకా జున్నుకి లంచ్ బాక్స్ బాగాలేదు. అబ్బాయికి స్టీల్ బాక్స్ వాడుతున్నాను, కానీ కర్రీ పెట్టేదానికి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను. ఇంకా అందుకోసమే ఒక చిన్న క్యారేజ్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చామండి. ఇంకా నిన్న చేసిన రసం ఉండేవి, అన్నం వండుండాను. మా వారిని అడిగితే కోడిగుడ్డు పొరటెయ్యి అన్నాడు. ఇంకెలాగ చేస్తున్నాను కదని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇవి మంచం కోళ్ళండి, కొట్టి పెడితే అవి ఎండకు పెట్టాను పొయ్యి మంటేద్దామని. మా జున్ను చూడండి ఎలా వేస్తున్నాడో. ముగ్గురాయి కనిపిస్తే చాలు తనకు నచ్చినట్టు ఎలాగంటే అలాగా గీకేస్తుంటాడు. వాళ్ళేమో అక్కడ సిద్ధంగా ముగ్గురు గోడ మీద కూర్చోన్నారు. పొయ్యి మంటేసామండి. ఈ వర్షానికి కట్లయి తడిచి పొయ్యి మండేదానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఇవి కూరగాయలండి. అమ్మకి ఒక 2 days నుంచి బాగాలేదు. అమ్మ కూరగాయలు అమ్మేదానికి వెళ్తుంది మామూలుగా నెల్లూరులో. ఇంకా కూరగాయలన్నీ మిగిలేసరికి మా నాన్న కొన్ని నాకు తెచ్చిచ్చాడు, కొన్ని మా అక్కకి ఎత్తుకుపోయి ఇచ్చేసి వచ్చాడు. మామూలుగా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా సరే, అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నా సరే కూరగాయలు ఎత్తుకొని వస్తూ అంటారు. అవే సరిపోతుంటాయి ఇంట్లోకి. ఎప్పుడన్నా ఏదో ఇక్కడ లేనప్పుడు నేను బజార్లో తీసుకుంటుంటానండి. వీలైనంత వరకు ఎక్కువగా అమ్మ వాళ్ళే తెచ్చిస్తుంటారు.
ఇంకా పచ్చిమిరపకాయలు వాటిలో చాలా అంటే చాలా పొయ్యేసి ఉన్నవి. అవి ఇంకా పోతావని అన్నీ నీట్గా వలిచేసి ఇలాగా కడిగి కాసేపు ఆరబెట్టుకొని క్లాత్ వేసి తుడిచి ఒక డబ్బాలో పేపర్ వేసి పెట్టుకున్నామనుకో, మూత పెట్టి ఎక్కువ రోజులు ఉంటాయండి. ఒక 2 డేస్ వచ్చే పచ్చిమిర్చి ఇలా చేస్తే ఒక 10 to 15 డేస్ అలాగే ఉంటాయి పాడవకుండా. ఇంకా మిగిలిన పండు మిరపకాయలతో రేపు ఉదయం పచ్చడి చేద్దాంలే అని అక్కడ పెట్టాను. ఈ లోపల అన్నదమ్ములు ఇద్దరు ఆడుకుంటా అన్నారు. ఇంకా వాళ్ళకి పాలు కాసిద్దామని పాలు పొయ్యి మీద పెట్టినానండి. అవి కాగితే వాళ్ళకి ఇవ్వాలి. అందులో ఈ క్లైమేట్ వల్ల అందరికీ జలుబులు చేసేస్తున్నాయి, దగ్గుతున్నారు పిల్లలు కానీ మా వారు కానీ. అందుకే పాలల్లో కొంచెం పసుపు వేసి పాలు అవి తొరిచిచ్చానండి. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా, అందులో ఈ సీజన్లో మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఈ జలుబు దగ్గు ఈజీగా వస్తుంటుంది. అందుకే కొంచెం పసుపు వేసి వాళ్ళకి పాలు ఇస్తున్నానండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.